ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓట్ల తొలగింపు అంశం పెను సంచలనంగా మారింది. ప్రత్యేక సమగ్ర సవరణ లేదా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్ అనే ప్రక్రియ ముసుగులో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ముఖ్యంగా ప్రముఖ ఆర్థికవేత్త మరియు రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ గణాంకాలతో సహా బయటపెట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఎస్ఆర్ పేరుతో జరుగుతున్న ఈ ప్రక్రియ కేవలం సాంకేతిక సవరణ మాత్రమే కాదని ఇది ఒక ప్రణాళికాబద్ధమైన ఓటు చోరీ అని ఆయన విశ్లేషించారు. ముఖ్యంగా గత ఎన్నికల సరళిని పరిశీలిస్తే పోలింగ్ ముగిసే సమయానికి మరియు అర్ధరాత్రి వెల్లడించిన తుది పోలింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండడంపై ప్రభాకర్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేవలం 2 గంటల వ్యవధిలో లక్షలాది ఓట్లు ఎలా పోలయ్యాయనే అంశంపై ఆయన వేసిన ప్రశ్నలు ఎన్నికల కమిషన్ తీరును కూడా బోన్లో నిలబెట్టాయి. ఒక్కో ఓటర్లకు కేవలం 6 సెకన్ల సమయం మాత్రమే కేటాయించినా ఎంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం అసాధ్యమని ఆయన లెక్కలతో సహా వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సర్ ద్వారా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం అంటే విపక్షాలకు అనుకూలంగా ఉంటే ఓట్లను ఏరివేయడమే అనుమానాలు బలపడుతున్నాయి. తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో కూడా సర్ ప్రక్రియ ద్వారా కోట్లాది ఓట్లను తొలగించిన ఉదాంతాలను పరకాల ప్రభాకర్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే తరహాలో మరణించిన వారు లేదా వలస వెళ్లిన వారి పేర్లతో అర్హులైన వారిని జాబితా నుంచి తొలగిస్తారని ఆయన ఆరోపించారు. ఇది ఒక నిశ్శబ్ద రాజకీయ మారణకాండ వంటిదని, ప్రజాస్వామ్య పునాదులనే ఇది దెబ్బతీస్తుందని ఆయన హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది అధికార పార్టీ ఒత్తిళ్లకు తొలగి ఒక వర్గం ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఓటర్ల జాబితా సవరణ అనేది పారదర్శకంగా జరగాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో ఓటర్లకు ముందస్తు సమాచారం లేకుండానే తొలగింపు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఫారం 7 వంటి విన్నపాలు లేకుండానే అడ్డగోలుగా పేర్లు తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ప్రభాకర్ తన విశ్లేషణలో పేర్కొన్నారు. ఈ అంశంపై పర సమాజం మరియు రాజకీయ పార్టీలు స్పందించకపోతే భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలు ప్రజా తీర్పుగా కాకుండా కేవలం జాబితాలో మిగిలిన వారి తీర్పుగా మాత్రమే మిగిలిపోతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సుమారు 17 లక్షల ఓట్ల వరకు సర్ ప్రక్రియ ద్వారా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గాల్లోనూ వేల సంఖ్యలో ఓట్లు మాయమైతే అది గెలుపోవటంలో పూర్తిగా మార్చేస్తుంది. ఈ డిజిటల్ యుగంలో డేటా ఆధారంగా ఓటర్ల ప్రక్రియ మొగ్గును తెలుసుకుని ఆ ప్రకారమే తొలగింపులు చేయబడతారనేది ప్రధాన ఆరోపణ. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో మౌనం వహించడం ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురి చేసింది. పరకాల ప్రభాకర్ బయటపెట్టిన ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ఓటర్లలో కూడా అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. తమ ఓటర్లు భద్రంగా ఉండడం లేదా సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం మరియు ఎన్నికల యంత్రాంగం ఈ ఆరోపణలపై స్పష్టత ఇవ్వకపోతే ఎన్నికల వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది.